and bowling attack. Matt Henry and Luke Ferguson are the world number 1 bowlers. సో అందుకని ఆ ఇదిలో యాంగిల్లో కనుక చూసినట్లయితే ఫైనల్స్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ 1-1 చూసుకున్నా, మన బ్యాటింగ్ లైనప్ అలాగనే మన బౌలింగ్ అండ్ వాళ్ళ బౌలింగ్ 1-1 చూసుకున్నా కూడా పోతారు ఈక్వల్. బట్ డెఫినెట్ గానే పవర్ ప్లేలో కంటెంట్ చేయగలిగినటువంటి ఇద్దరు బౌలర్లు ఉండటం న్యూజిలాండ్ కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు వచ్చేటప్పటికి బుమ్రాని పవర్ ప్లేలోనే కంప్లీట్ అతను ఆ 3 ఓవర్లు వేయించేటువంటి లగ్జరీ ఇండియన్ కెప్టెన్ కి లేదు. వేరే అవసరమైతే కనుక మ్యాట్ హెన్రీని 3 ఓవర్స్ కంటిన్యూ వేయించేసేటువంటి ఇది అనుకుంది. సో దట్ ద డిఫరెన్స్. ఎనీవే ఇట్ విల్ బి 50-50 గేమ్ గానే ఉంటుంది. డెఫినెట్లీ గ్యారంటీ ఫర్ ది మనీ ఫైనల్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు, మీ ఒపీనియన్ తెలియజేస్తాను. धन्यवाद तो आप लोग कहेंगे नहीं, मालूम है मुझे. कोई आभार भी नहीं है, निकले आपका कोई आभार भी नहीं है. आप इतना बड़ा प्रोग्राम करा देते हैं, उसका आभार भी कोई नहीं मानता है. आपकी जब बात नहीं मानता है भैया, हम लोग भदोही से आए हैं, लोग आप आए ना, आप बाहर के लोग आए, वो सर आंखों में है, मगर जो हमारे भाई बंधु है वो नहीं सुन पा रहे हैं. किसी ने धन्यवाद नहीं कहा. चलेंगे क्या? शशांक नायर पहले एचडब्ल्यू में था, सोहिब सर का दोस्त. कैसे हो? ఇంగ్లాండ్తో T20 సెమీస్ మ్యాచ్లో టీమిండియా విక్టరీపై మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే అండర్-23 టీమిండియా మేనేజర్ వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. అండర్-23 మెన్స్ టీమ్ మేనేజర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేష్ గారు, ఎట్లా చూస్తారు టీమిండియా ఈ విజయాన్ని, ఈ విక్టరీని ఎట్లా చూస్తారు? ఎక్సలెంట్ మ్యాచ్, మరి మామూలు మ్యాచ్ కాదు కదండి.